Rajana intend to start selling certain goods in Delhi. However, he is not able to determine ఏమంటున్నారు వాళ్ళు సెల్ చేస్తున్నారు సర్టెన్ గూడ్స్ని. రాజనన్ వాళ్ళు క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ ప్రపోజ్ టు బి సప్లైడ్ బై హిమ్ ఏముంది అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇఫ్ హీ సప్లై సెట్ గూడ్స్ ఫ్రమ్ ఢిల్లీ టు బయర్స్ ఇన్ యూఎస్. ఈ రెండు కేసెస్కి ఏంది అనేది అతనికి తెలియడం లేదు. ఇప్పుడు అతను వాళ్ళ యొక్క ట్యాక్స్ అడ్వైజర్స్ని అడిగితే ట్యాక్స్ అడ్వైజర్ వాళ్ళు అడ్వైజ్ ఏం చేస్తున్నారు అంటే అప్లై చేయండి అడ్వాన్స్ రూలింగ్కి ఆ ఇష్యూస్ పైన అని వాళ్ళ యొక్క ట్యాక్స్ అడ్వైజర్ ఇచ్చినాడు. రంజన్ వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్కి బ్రింగ్ హిమ్ సర్టెన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సెడ్ ఇష్యూస్ అండ్ అవాయిడ్ లిటిగేషన్స్ లేటర్. సో రంజన్ అగ్రీ అయినాడు. బట్ రంజన్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడ్వైజ్ చేయండి వాటి యొక్క క్వశ్చన్స్కి అని క్వశ్చన్. ఫస్ట్ ద ట్యాక్స్ అడ్వైజర్ ఆస్క్ రంజన్ టు గెట్ రిజిస్టర్డ్. సో ఏమంటున్నారు ఫస్ట్ ట్యాక్స్ అడ్వైజరు, మీరు రిజిస్టర్ కాండి బిఫోర్ అప్లయింగ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ హ్యాస్ ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్ కెన్ అప్లై ఫర్ ద సేమ్. ఇప్పుడు రంజన్ రిజిస్ట్రేషన్ కావాలా అవసరం లేదా, రిజిస్ట్రేషన్ లేకుండా కూడా అడ్వాన్స్ రూలింగ్కి అప్లై చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. సెక్షన్ 95C ఏం చెప్తా అంటే సిజిఎస్టీ యాక్ట్ ప్రకారంగా 2013 అడ్వాన్స్ రూలింగ్ అండర్ GST కెన్ బి సాట్ బై ఎ రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ పర్సన్ డిజేరియస్ ఆఫ్ అబ్టైనింగ్ రిజిస్ట్రేషన్ అండర్ ద GST లా. ఏమంటారు అడ్వాన్స్ రూలింగ్ అండర్ ద GSTలో కెన్ బి సాట్ బై ద రిజిస్టర్డ్ పర్సన్, ఏమైతే సాట్ బై రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ పర్సన్ డిజేరియస్ ఆఫ్ అబ్టైనింగ్ రిజిస్ట్రేషన్ అండర్ GST లాలో. సో రిజిస్టర్డ్ పర్సన్గా ఉన్న పర్సన్ obtaining registration under డిజేరియస్ ఆఫ్ obtaining registration under the యాక్ట్. ఎవరెవరైతే రిజిస్ట్రేషన్లో ఉన్నారో ఆర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్కి అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ కావాలి అనేది చెప్పలేదు సెక్షన్ 95C ప్రకారం చూస్తే. నెక్స్ట్ రంజన్ వాంట్స్, సెకండ్ క్వశ్చన్, రంజన్ వాంట్స్ టు అబ్టైన్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ for which advance ruling can be sought and accordingly can Ranjan seek advance ruling for the following. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి అడగవచ్చు అడ్వాన్స్ రూలింగ్ అని అడుగుతున్నాడు. సెకండ్ ఏమంటే ఈ గూడ్స్ వెదర్ గూడ్స్ ప్రపోజ్ టు బి సప్లైడ్ బై రంజన్ అమౌంట్స్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ GST లా అండ్ ఇఫ్ ఎస్ అడ్వాన్స్ రూలింగ్ టు డిటర్మైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్ డిటర్మైన్ చేస్తుందా లేదా అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేస్తుందా లేదా ఫ్రమ్ ఢిల్లీ టు బయర్స్ ఇన్ యూఎస్లో ఉన్నప్పుడు అనేది అతని యొక్క క్వశ్చన్. ఫస్ట్ మనము అడ్వాన్స్ రూలింగ్ ఏమేమి చేస్తుంది అంటే సెక్షన్ 97(2) ప్రకారంగా అడ్వాన్స్ రూలింగ్కి మనం కొన్ని క్వశ్చన్స్ చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏమంటే ఫస్ట్ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో క్లాసిఫై చేయడానికి గూడ్స్ని సర్వీసెస్ని. ఫస్ట్ది వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ క్లాసిఫై చేయడానికి కానీ ఆర్ నోటిఫికేషన్ అనేది ఇచ్చినా అనుకోండి, ఆ నోటిఫికేషన్ నీకు అప్లికబుల్ అవుతుందా లేదా అని చెప్పడానికి. ఫస్ట్ ఏమి గూడ్స్ ఆర్ సర్వీసెస్ని క్లాసిఫై చేయడానికి కానీ నోటిఫికేషన్ నీకు అప్లికబుల్ అవుతుందా కాదా అని చెప్పడానికి కానీ ఆర్ టైమ్ ఆఫ్ సప్లై ఆర్ వాల్యూ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేయడానికి. సో డిటర్మినేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ సప్లై ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్కి సంబంధించి ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ట్యాక్స్ పే చేసి ఉంటావో ఆ డీమ్డ్ టు బి ట్యాక్స్ ఉంటుందో దానికి ఐటీసీను అడ్మిట్ చేసుకోవచ్చా అడ్మిట్ చేసుకోకూడదా అనేది. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది డిటర్మిన్ చేయడానికి ఆర్ వెదర్ ద అప్లికెంట్ ఈజ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నా సమ్ వర్క్ చేస్తున్నాడు అతనికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం లేదా అనే క్వశ్చన్కి ఆర్ వెదర్ ఎనీ పర్టిక్యులర్ థింగ్. సో ఏదైనా పర్టికులర్ థింగ్ అతను చేస్తున్నా అనుకోండి బై ద అప్లికెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ద అమౌంట్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఉందా లేదా అనేది. సో ఇవన్నీ క్వశ్చన్స్కి అడ్వాన్స్ రూలింగ్ ఆన్సర్ ఇస్తుంది. ఫస్ట్ ఏమి గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ కానీ నోటిఫికేషన్ అప్లికబుల్ అవుతుందా కాదా అని కానీ టైమ్ ఆఫ్ సప్లైని ఆర్ వాల్యూ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేయడానికి ఈటీసీని అడ్మిషబుల్ చేయాలా చేయకూడదు అని చెప్పడానికి ట్యాక్స్ లయబిలిటీ వస్తుందా లేదా అని చెప్పడానికి
పేజ్ డిటర్మిన్ చేయడానికి, అండ్ అప్లికేషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా అని చెప్పడానికి, అండ్ అతను చేసే వర్క్స్ అండ్ అమౌంట్స్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్స్ ఉన్నవా లేవా పర్టికులర్ థింగ్స్కి సంబంధించినది క్వశ్చన్. సో వన్స్ ఒక క్వశ్చన్ ఆర్ మ్యాటర్ అడ్వాన్స్ రూలింగ్ దగ్గర పోయింది అంటే ఎట్లా పోవాలి, determining చేయడానికి is the particular thing done by the applicant with respect to any goods or services or both in supply of goods or services both under GST, and also classification of any goods కానీ or determination of place of supply not on the specified question. సో ప్లేస్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేసేది అనేది అడ్వాన్స్ రూలింగ్లోకి రాదు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీస్ వస్తుంది, అది గూడ్స్ ఆర్ సప్లైకి పర్టికులర్ ఎనీథింగ్ డన్ బై ద అప్లికెంట్ బోత్ అండర్ జిఎస్టీ ప్రకారం ఉందలే అని చెప్పడానికి వస్తుంది. ప్లేస్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేయడానికి అడ్వాన్స్ రూలింగ్కి పవర్ లేదు. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 96 ప్రకారంగా ద సిజిఎస్టీ యాక్ట్ 2017 అడ్వాన్స్ రూలింగ్ ఏఏఆర్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తారు అండర్ రెస్పెక్ట్ టు సిజిఎస్టీ యూటీజీఎస్టీ యాక్ట్ అండ్ నాట్ అండర్ ద సిజిఎస్టీ యాక్ట్. సో and the ruling given by authority for advance ruling in one state union territory shall be applicable only within the jurisdiction of concerned state or union territory. ఏమంటున్నారు, ఈ అడ్వాన్స్ రూలింగ్ అనేది అథారిటీ ఎవరికి ఇస్తారు, ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కి రెస్పెక్టివ్ యూటీజీఎస్టీ వాళ్ళకి, ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ రెస్పెక్టివ్ యూటీజీఎస్టీ వాళ్ళకి రెస్పెక్టివ్ స్టేట్స్కి సంబంధించిన మ్యాటర్స్కి మాత్రమే ఉంటుంది, అంటే విత్ ఇన్ జ్యూరిడిక్షన్ వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ రంజన్ వాళ్ళు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ వెదర్ ద సప్లై ఆఫ్ గూడ్స్ ప్రపోజ్డ్ టు బి అండర్టేకెన్ అమౌంట్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ జిఎస్టీ లా అండ్ ఆల్సో క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్, అది నెక్స్ట్ డిటర్మైన్ చేసుకోవచ్చు. ఏదైతే క్వశ్చన్ ఉందో ఏది డిటర్మైన్ టు ప్లేస్ ఆఫ్ సప్లై కెన్ నాట్ బి రైజ్డ్ విత్ అడ్వాన్స్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. ఎందుకు రంజన్ అనేవాడు కెనాట్ సిక్ అడ్వాన్స్ రూలింగ్ టు డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ గూడ్స్, ఇది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సిజిఎస్టీ కాబట్టి హెచ్జిఎస్టీకి పవర్ ఉండదు, ప్రపోజ్ చేసేదానికి లేదు. సో ఈ ఆన్సర్ ప్రకారంగా వ్యూ తీసుకుంటే సిబిఐసి ఈ ఫ్లైలర్స్ వచ్చేసి ఇష్యూడ్ ఆన్ అడ్వాన్స్ రూలింగ్. ఈ ఫ్లైలర్స్ వెబ్సైట్లో వాళ్ళు చెప్పారు సిజిఎస్టీ వాళ్ళకి సంబంధించిన కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, థర్డ్ క్వశ్చన్ మనకి చెప్పినది, రంజన్ వచ్చేసి డౌట్ఫుల్గా ఉన్నాడు వెదర్ హీ కెన్ సిక్ అడ్వాన్స్ రూలింగ్ ఇన్ రిలేషన్ టు యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ బీయింగ్ అండర్టేకెన్. ఆల్రెడీ తీసుకున్న దానికి తీసుకోవచ్చా అంటే ఎస్, అతను తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు అక్కడ కూడా. సో ఆల్రెడీ తీసుకున్నప్పటికీ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమి, రంజన్ హీస్ అప్రహెన్సివ్ దట్ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ మే టేక్ ఇయర్స్ టు ప్రొనౌన్స్ ఇట్స్ రూలింగ్. వెదర్ ఈజ్ అప్రహెన్షన్ హీజ్ కరెక్టా అంటే నేను అడ్వాన్స్ రూలింగ్ దగ్గర పోతే ఎక్కువ రోజులు పెట్టుకుంటారు, చాలా ఇయర్స్ పడుతుంది అని క్వశ్చన్. అండ్ అతన్ని గైడ్ చేయండి, ప్రొసీజర్ ఫాలోడ్ బై ఏఏఆర్ ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. వన్స్ అప్లికేషన్ వస్తే ఏఏఆర్ ఎట్లా ప్రొసీజర్ స్టార్ట్ అవుతాయని క్వశ్చన్. ఫస్ట్ అతను చెప్పినది ఇయర్స్ టుగెదర్ పడుతుంది అన్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు. సో ఆ రంజన్ యొక్క వ్యూ కరెక్ట్ కాదు అనేది ఫస్ట్ చెప్పాలి. అండ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ షెల్ ప్రొనౌన్స్ ఇట్స్ రూలింగ్ ఇన్ రైటింగ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. ఏమవుతుంది, అప్లికేషన్ వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి విత్ ఇన్ 90 days లోపల ఇన్ రైటింగ్లో అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తాడు. సో ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అండర్ సెక్షన్ 98 of CGST Act 2017 is have under. So upon receipt of application, AAR authority for advance ruling shall send a copy of application to the officer in whose jurisdiction the application falls and call for all relevant records. మామూలుగా నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావంటే ఆ అప్లికేషన్ కాపీని ఈ అథారిటీ వాళ్ళు ఏ జ్యూరిడిక్షన్ వస్తుందో ఆ జ్యూరిడిక్షన్ వాళ్ళకి పంపించారు, ఆ ఆఫీసర్ జ్యూరిడిక్షన్ ఆఫీసర్కి పంపిస్తారు అండ్ కాల్ చేస్తారు వాళ్ళకి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ రికార్డ్స్కి. తర్వాత ఈ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు అప్లికేషన్ని, జ్యూరిడిక్షన్ ఆఫీసర్ వాళ్ళు సబ్మిషన్ చేసిన రికార్డ్ని అలాంగ్ విత్ రికార్డ్స్ని. ఆఫ్టర్ హియరింగ్ ద అప్లికెంట్ ఆర్ ఈజ్ అథరైజ్డ్ రిప్రజెంటేటివ్. సో అతను అన్నా పోవచ్చు, అతని యొక్క అథరైజ్డ్ పర్సన్స్ అన్నా పోవచ్చు.
and the concerned officer or his authorized representative AAR will pass an order either admitting or rejecting the application. సో వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు, అడ్మిట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు ఎగ్జామిన్కి అప్లికేషన్ చేస్తున్నప్పుడు. తర్వాత అప్లికేషన్ విల్ నాట్ బీ అడ్మిటెడ్ ఇఫ్ క్వశ్చన్ రైజ్డ్ ఇన్ అప్లికేషన్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ ఆర్ decided in any proceedings in the case of an applicant under any provisions of the GST Act. సో అప్లికేషన్ అనేది నాట్ సబ్మిటెడ్ అంటే ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్స్ ఆల్రెడీ పెండింగ్లో ఉంటాయి, ఆర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింటే ప్రొసీడింగ్స్లో అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ద GST యాక్ట్ ప్రకారంగా, అలాంటి కేసెస్లో అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించిన అప్లికేషన్ అనేది అడ్మిట్ చేయరు. అండ్ కొన్ని కేసెస్లో అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసే ముందర ఫస్ట్ రీజన్ ఫర్ రిజెక్షన్ అనేది చెప్పడము అండ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి అప్లికెంట్కి. అండ్ ఒకవేళ ఆ అప్లికేషన్ అనేది అడ్మిట్ చేస్తే వాళ్ళు షెల్ ప్రొనౌన్స్డ్ అడ్వాన్స్ రూలింగ్ క్వశ్చన్ స్పెసిఫైడ్ ఇన్ అప్లికేషన్లో ఏవైతే చెప్పినారో, క్వశ్చన్ ఏమైతే అడిగినారో ఎగ్జామిన్ చేసి ఆఫ్టర్ ఎగ్జామిన్ ఫర్దర్ మెటీరియల్ ప్రాసెస్డ్ బిఫోర్ ఇట్స్ అప్లికెంట్ అండ్ అప్టైన్ బై ద అథారిటీ అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని అతనికి ఇన్ఫర్మేషన్ ఆర్డర్ అనేది చెప్పాలి. నెక్స్ట్ దాని తర్వాత బిఫోర్ రూలింగ్ అంటే వాళ్ళకి ఇచ్చే ముందర కూడా ఏఆర్ వాళ్ళు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి అప్లికెంట్ కానీ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కానీ అండ్ కన్సర్న్ ఆఫీసర్ కానీ ఆర్ హిజ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కానీ అందరిని కూర్చోబెట్టి, బాబు ఇది నా రూలు, ఇది నా రూలింగ్ ఇస్తున్నాను, దీని ప్రకారం ఇది ఇది ఇతనికి ప్లస్, ఇది ఇతనికి మైనస్ అనేది వాళ్ళకి చెప్పి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ ఇచ్చిన తర్వాత పాస్ చేయాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఏమైనా ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ ఏఆర్ అడ్వాన్స్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ మెంబర్స్కి వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటే వాళ్ళు రిఫర్ చేస్తారు పాయింట్ టు పాయింట్ విచ్ హీ డిఫర్ ఫ్రమ్ ద అప్లేట్ అథారిటీ వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఫస్ట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ దగ్గర ఉన్నది అప్లేట్ అథారిటీ ఫర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇష్యూని హేర్ చేస్తారు అంటే వింటారు, ఫస్ట్ ఇష్యూని విని ఆ అథారిటీ వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తారు అడ్వాన్స్ రూలింగ్ని విత్ ఇన్ రైటింగ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. ఫస్ట్ వాళ్ళకు ఉన్న టైము 90 days, సెకండ్ వాళ్ళకు వచ్చేది 90 days. వన్స్ అది రూల్ ఫాలో చేసినాక అడ్వాన్స్ రూలింగ్కి కాపీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ డ్యూలీ సైన్ బై మెంబర్స్ అండ్ సర్టిఫై చేస్తారు ఇన్ ప్రిస్క్రైబ్ మేనర్లో షిల్ టు ద అప్లికెంట్ ఇన్ ద కన్సర్న్ ఆఫీసర్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్కి కన్సర్న్ ఆఫీసర్కి మెంబర్స్కి అందరికి పంపిస్తారు సైన్ చేసిన కాపీని. నెక్స్ట్ రంజన్ హీస్ అప్రహెన్సివ్ దట్ ఇఫ్ at all advance ruling he is permitted to be sought, he has to seek it every year. Whether Ranjan apprehends he is correct, ఒకసారి తీసుకుంటే ప్రతి ఇయర్ తీసుకోవాలా అనేది క్వశ్చన్. యాజ్ పర్ సెక్షన్ 101(3)(2) ఆఫ్ GST యాక్ట్ 2017 అడ్వాన్స్ రూలింగ్ అనేది షెల్ బీ బైండింగ్ అన్లెస్ ద లా ఫ్యాక్ట్ సర్కమ్స్టెన్సెస్ సపోర్టింగ్ ద ఒరిజినల్ అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించి చేంజ్ అయ్యేంత వరకు ఫాలో కావాలి. Therefore, once Ranjan has sought the advance ruling with respect to eligible matters or questions, it will be binding till the time of law fact circumstances supporting the original advance ruling remains the same. Original advance ruling కి సపోర్ట్ చేసేంత వరకు అవి కంటిన్యూ చేయాలి ఆ పర్సన్. నెక్స్ట్ ద ట్యాక్స్ అడ్వైజర్ ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ ఆర్డర్ ఆఫ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఈజ్ ఫైనల్ అండ్ హీ ఈజ్ నాట్ అపీలబుల్. whether the tax advisor view is correct. If yes, explain it with reference to section 100(101) of GST Act. తప్పు, ద ట్యాక్స్ అడ్వైజర్ వ్యూ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కన్సర్న్ ఆఫీసర్ కానీ జ్యుడిషియల్ ఆఫీసర్ కానీ ఆర్ అప్లికెంట్ కానీ ఎవరైతే అగ్రీ అవుతారో బై ద అడ్వాన్స్ రూలింగ్కి వాళ్ళు అప్పీల్కి పోవచ్చు టు ద అప్పిలెంట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ దగ్గరికి. ఏఏఆర్ మీద ప్రాబ్లం వస్తే ఏఏఆర్ దగ్గర వెళ్తారు. ఎన్ని రోజులు ఇప్పుడు వెళ్ళి సచ్ అపీల్ మస్ట్ బీ ఫైల్ విత్ ఇన్ 90 days, 30 days లోపల. ఎన్ని డేస్ లోపల? విత్ ఇన్ 30 days లోపల పోవాలి. కావాలి అనుకుంటే ఇంకొక 30 days ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు.
ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ రూలింగ్ సాట్ టు బి అపీల్ అగెన్స్ట్ ఈజ్ కమ్యూనికేటెడ్. సో నీకు ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేస్తుందో అక్కడ నుంచి ఇంకో 30 days ఉంటుంది. అప్పుడు ఆ అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్సింగ్ రూల్ వాళ్ళు వింటారు, ఏ పార్టీ అయితే వచ్చింటారో వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళు ఆర్డర్ని కన్ఫర్మ్ చేయొచ్చు, ఉన్న ఆర్డర్ని కన్ఫర్మ్ చేయొచ్చు, ఆర్డర్ని మోడిఫై చేయొచ్చు. వాళ్ళు తీసుకునే టైం ఏమంటే వితిన్ 90 days ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ అప్పీల్ లోపల ఏదో ఒకటి చేయాలి, కన్ఫర్మ్ అయినా చేయొచ్చు, మోడిఫై అయినా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఉంది సేమ్ ఇఫ్ ద మెంబర్స్ ఆఫ్ AAA ఆర్లో డిఫరెంట్ పాయింట్స్ కానీ అరే అయితే వాళ్ళ యొక్క మెంబర్స్కి వాళ్ళకి ఇప్పుడు ఇట్ షెల్ బి డీమ్డ్ దట్ నో అడ్వాన్స్ రూలింగ్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ ద క్వశ్చన్ అండర్ అపీల్. సో డిఫరెన్స్ ఆన్ ఎనీ పాయింట్ రిఫర్ టు బి అపీల్. ఇందాక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ AAR దగ్గర వాళ్ళ దగ్గర పోయినాడు, AAR దగ్గర పోయినారు. బట్ ఇప్పుడు AAR దగ్గరనే పాయింట్స్ ప్రాబ్లం వస్తాయి. It shall be deemed that no advance ruling can be issued further the question under appeal అయితే తప్ప. సో ఒకవేళ అది కరెక్ట్ అయిపోయింది అనుకోండి, కాపీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ని ప్రొనౌన్స్ చేస్తారు AAR వాళ్ళు అప్లికెంట్కి, కన్సర్న్ ఆఫీసర్కి, జ్యుడిషియల్కి అండ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళకి కూడా పంపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. Ranjan wants to know whether further appeal can be filed before the Supreme Court, High Court against the ruling of AAR. No, కోర్టు దగ్గర పోవడానికి లేదు అప్పీల్. the GST Act do not provide for any appeal against ruling of AAR. GST యాక్ట్ ఏం చెప్తున్నా అంటే వాళ్ళు AAR పైన అప్పీల్కి పోవడానికి లేదు. అక్కడ నో ఫర్దర్ అప్పీల్ షెల్ లై అండ్ రూలింగ్ ద AR. సో AAR షెల్ బి బైండింగ్ ఆన్ ద అప్లికెంట్ అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అప్లికెంట్. హౌఎవర్ రిట్ జ్యుడిక్షన్ మే లై బిఫోర్ ద హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. రిట్ జ్యుడిక్షన్ అనేది లై ఉంటుంది బిఫోర్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్కి. నెక్స్ట్ 8th one. Shambhav Ranjan friend is a supplier registered in Delhi. He is engaged in supply of the goods which Ranjan proposes to supply at the same commercial level that Ranjan proposes to adopt. Shambhav గాడు రంజన్ ఫ్రెండ్, సప్లయర్ ఉన్నాడు, ఢిల్లీలో సప్లై చేస్తున్నాడు గూడ్స్ని. రంజన్ గాడు ప్రపోజ్ చేసినాడు టు ద supply at the same commercial level that Ranjan proposed to adopt. He intended to apply the classification of goods he had decided in the advance ruling order to be obtained by the రంజన్కి ఇచ్చినదే ఇతను సేమ్ ఉంది కాబట్టి సేమ్ చేస్తున్నావు కాబట్టి తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది క్వశ్చన్. ఫస్ట్ 103 ప్రకారంగా సెక్షన్ 103 ప్రకారంగా అడ్వాన్స్ రూలింగ్ ఏదైతే ప్రొనౌన్స్ చేసింటారో, ఎవరు ప్రొనౌన్స్ చేస్తారు, AAR కానీ AAR కానీ, బైండింగ్ ఓన్లీ ఆన్ ద అప్లికెంట్ హూ హ్యాడ్ సాట్ ఇట్, ఎవరైతే తీసుకొని ఉంటారో, అండ్ హూ ద కన్సర్న్ ఆఫీసర్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరైతే అప్లికేషన్ పెట్టి తెచ్చుకున్నారో వాళ్ళ వరకు మాత్రమే బైండింగ్ కావాల్సినది ఉంటుంది. ఎవరు AAR వాళ్ళు కానీ AAR వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి. అడ్వాన్స్ రూలింగ్ ఆర్ గివెన్ ఇన్ పర్సనం అండ్ నాట్ ఇన్ రెమ్. అదేమి ఒక్కొక్క పర్సన్కి సంబంధించి, అది ఇన్ జనరల్ కోసం కాదు, పర్సనం అండ్ నాట్ ఇన్ రెమ్. దట్ ఈజ్ నాట్ ద హోల్ వరల్డ్. అది ఒక పర్సన్కి, మొత్తం వరల్డ్కి కాదు. అండ్ దెన్ ఫోర్ రూలింగ్ కెనాట్ అప్లై టు అదర్ సిమిలర్ కేసెస్కి అప్లికబుల్ కాదు. ఇది ఇంప్లైస్ దట్ అడ్వాన్స్ రూలింగ్ అనేది నాట్ అప్లికబుల్ టు సిమిలర్లీ ప్లేస్డ్ అదర్ ట్యాక్సబుల్ పర్సన్స్కి ఇన్ ద స్టేట్లో. ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు ద పర్సన్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. ఆ అడ్వాన్స్ రూలింగ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ డెసిషన్ అనేది, నాట్ ఫర్ ఆల్. And in the given case law, Shambhav will not be able to apply the classification of the goods that will be decided in the advance ruling order to be obtained by Ranjan
సో విల్ నాట్ బి ఏబుల్ టు అప్లై చేయకూడదు. ఏదైతే రంజన్ తెచ్చుకుందో క్లాసిఫికేషన్కి అది రంజన్కి సంబంధించి మాత్రమే. రంజన్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నువ్వు ఆమెకి ఇచ్చిన రూల్ని నువ్వు అప్లై చేసుకోవడానికి రాదు, చేయకూడదు. నెక్స్ట్, రంజన్ వాంట్స్ టు నో దట్ కెన్ అన్ అడ్వాన్స్ రూలింగ్ గివెన్ బి నల్లిఫైడ్. ఎస్, నల్లిఫై అవుతుంది. సో ఎస్, యాజ్ పర్ సెక్షన్ 104 ఆఫ్ GST యాక్ట్ ప్రకారంగా అడ్వాన్స్ రూలింగ్ షిల్ బి హెల్డ్ యాజ్ వైడ్ అబి ఇనిషియో. కొన్ని కేసెస్లో అడ్వాన్స్ రూలింగ్ ఏమవుతుంది, వైడ్ అబి ఇనిషియో. ఈఫ్ ఎప్పుడు AAR కానీ ఆర్ AAR కానీ ఫైండ్స్ దట్ the advance ruling was obtained by the applicant by fraud or suppression of material fact or misrepresentation of fact. ఏమంటున్నా ఇక్కడ అడ్వాన్స్ రూలింగ్లో వైడ్ అబ్ ఇష్యూ అనేది వస్తుంది ఎప్పుడు, ఇఫ్ AAR కానీ AAR కానీ అడ్వాన్స్ రూలింగ్ అనేది అప్లై చేసుకోండి అప్లికెంట్ బై ఫ్రాడ్ చేసి కానీ, సపరేషన్ ఆఫ్ చేసి కానీ, మెటీరియల్ ఫ్యాక్ట్ని మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసి కానీ ఉన్నప్పుడు. ఇన్ సచ్ ఏ సిచ్యుయేషన్లో ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ GST యాక్ట్ అనేది షెల్ అప్లై టు ద అప్లికెంట్ హ్యాజ్ ఈ సచ్ అడ్వాన్స్ రూలింగ్ హ్యాడ్ నెవర్ బీన్ మేడ్. ఏమంటారు, ఆ వైడ్ అబి ఇష్యూ అయిందనుకోండి, అప్లికెంట్కి ఈ అడ్వాన్స్ రూలింగ్ ఇచ్చినట్ల తీసుకోమన్నమాట అన్ని ప్రొవిజన్స్కి సంబంధించి. బట్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ వెన్ అడ్వాన్స్ రూలింగ్ వాజ్ గివెన్ అండ్ అప్ టు ద పీరియడ్ వెన్ ద ఆర్డర్ డిక్లేరింగ్ టు బి వైడ్ ఈజ్ టు బి ఇష్యూడ్. An order declared advance ruling is void can be passed only after hearing the applicant. సో అప్లికెంట్ గురించి విన్న తర్వాతనే దాన్ని పాస్ చేస్తారు వైడ్ అనేది. సో ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాం మళ్ళీ. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ లీగల్ ప్రొవిజన్స్ ఏం చెప్పినాయంటే 95(1)(95)(c) సెక్షన్ 95(c) ఆఫ్ GST యాక్ట్ అడ్వాన్స్ రూలింగ్ అండర్ GST కెన్ బి సాట్ బై రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ ద పర్సన్ డిజైర్స్ ఆఫ్ అప్టైనింగ్ రిజిస్ట్రేషన్. ఎవరు అప్లై చేసుకోవచ్చు అడ్వాన్స్ రూలింగ్కి, రిజిస్ట్రేషన్ ఉన్న పర్సన్ కానీ, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అనుకున్న పర్సన్ కానీ. కాబట్టి నాట్ మ్యాండేటరీ ఫర్ ద పర్సన్ సీకింగ్ అడ్వాన్స్ రూలింగ్ టు బి రిజిస్టర్డ్. నెక్స్ట్ సెకండ్ కేసు ఏం చెప్పినారు, వాళ్ళు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయని అడిగినారు. సెక్షన్ 97(2) చెప్తుంది అడ్వాన్స్ రూలింగ్ అనేది సార్ట్ చేసుకోవచ్చు ఫాలోయింగ్ క్వశ్చన్స్కి. ఒకటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లాసిఫికేషన్స్కి కానీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ క్లాసిఫికేషన్స్ సంబంధించి కానీ, నోటిఫికేషన్స్ అప్లికబిలిటీ కానీ, టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లైని డిటర్మినేషన్ కానీ, ఇన్కమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అడ్మిషబిలిటీ కానీ, డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ కానీ, రిజిస్ట్రేషన్ తీసుకోవాలా తీసుకోకూడదా అనే దాని గురించి కానీ, అండ్ పర్టికులర్ పర్పస్ ఆఫ్ థింగ్ వాళ్ళు చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి కానీ అన్ని క్వశ్చన్స్ అడ్వాన్స్ రూలింగ్ ఇస్తుంది. సో మనకి ఇచ్చిన గివెన్ కేసులో ఏమి, ఫస్ట్ క్వశ్చన్ డిటర్మినేషన్ ఆఫ్ వెదర్ ఎనీ పర్టికులర్, ఫస్ట్ క్వశ్చన్ మనకి వెదర్ గూడ్స్ ప్రపోజ్ టు బి సప్లైడ్ బై రంజన్ అమౌంట్స్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండర్ GST లా అండ్ ఇఫ్ ఎస్ కాదా అనేది క్వశ్చన్. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఇది అడగొచ్చు ఈ క్వశ్చన్ని. సెకండ్ క్వశ్చన్ ఏమడినాడు, ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై అడగడానికి లేదు, డిటర్మినేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో లేదు. అండ్ యాజ్ పర్ సెక్షన్ 96 ప్రకారం ఏమి AAR వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఎందుకు లేదు అంటే, AAR అనేది ఒక రెస్పెక్టివ్ స్టేట్కి సంబంధించి ఆర్ రెస్పెక్టివ్ యూనియన్ టెరిటరీకి సంబంధించి, నాట్ ఫర్ GST యాక్ట్. సో ఏ రూలింగ్ గివెన్ బై AAR అథారిటీ వాళ్ళు వన్ స్టేట్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క యూనియన్ టెరిటరీ వాళ్ళు కానీ షెల్ బి అప్లికబుల్ ఓన్లీ విత్ దట్ జ్యూరిడిక్షన్ అండ్ కన్సర్న్ స్టేట్ వరకే, కన్సర్న్ యూనియన్ టెరిటరీ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి రంజన్ వాళ్ళు సప్లై ఆఫ్ గూడ్స్ ప్రపోజ్ చేసిందని అమౌంట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుందా కాదా అనేదాన్ని కానీ, క్లాసిఫికేషన్ ఆఫ్ సెట్ గూడ్స్ కానీ ఈ రెండు కేసెస్ను అడగవచ్చు. థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో డిటర్మినేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై అది రాదు అడగడానికి. సో అది అడగడానికి లేదు డిటర్మినేషన్ ఆఫ్ సంబంధించి. నెక్స్ట్ థర్డ్ వన్ అని చెప్పాము, డెఫినేషన్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్. అడ్వాన్స్ రూలింగ్ అనే డెసిషన్ అనేది అథారిటీ వాళ్ళు ఇస్తారు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక మ్యాటర్ మీద కానీ, ఒక క్వశ్చన్ పైన కానీ. ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకు డౌట్స్ ఇన్ రిలేషన్ టు సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ తీసుకున్న దానికి కానీ ఆర్ ప్రపోజ్ చేసుకున్న దానికి, ఆల్రెడీ జరిగిన దానికి కానీ ప్రపోజ్ చేస్తున్న దానికి కానీ ఏదానికైనా తీసుకోవచ్చు. సో అడ్వాన్స్ రూలింగ్ కెన్ బి సాట్ నాట్ ఓన్లీ ఫర్ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్స్ ప్రపోజ్ టు బి అండర్టేకెన్ బట్ ఆల్సో ఫర్ యాక్టివిటీస్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ టేకెన్, తీసుకున్న వాటికే కాదు
ఆల్రెడీ చేసుకున్న దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో రంజన్ కెన్ సీక్ అడ్వాన్స్ రూలింగ్ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆల్రెడీ అండర్టేకింగ్. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఇది అప్రహెన్షన్, ఆమెకి లేట్ అవుతుందేమో, ఇయర్స్ టుగెదర్ అవుతుందేమో క్వశ్చన్. నో, రంజన్ వి ఈజ్ నాట్ కరెక్ట్ బికాస్ యాజ్ పర్ సెక్షన్ 98(6) ప్రకారంగా CGST యాక్ట్ 2017లో ఏఆర్ అనే షెల్ ప్రొనౌన్స్ ఇట్స్ రూలింగ్ ఇన్ రైటింగ్ విత్ ఇన్ 90 days లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చినాక 90 days లోపల ప్రాసెస్ చేసేస్తుంది. అండ్ ప్రొసీజర్ ఆఫ్ టు బి ఫాలోడ్ బై ద అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ ఆన్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అండర్ సెక్షన్ 98 ఆఫ్ CGST యాక్ట్ 2017 ఈజ్ యాజ్ ఫాలో. ఫస్ట్ ఏమి, అపాన్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్, వన్స్ అప్లికేషన్ వచ్చిందంటే ఏఆర్ వాళ్ళు ఆ అప్లికేషన్ని సెండ్ చేసేస్తారు ఆఫీసర్కి, ఎవరైతే జ్యుడిషియల్ నుంచి వచ్చిందో ఆ జ్యుడిషియల్కి. అప్లికెంట్ ఫాల్స్ అండ్ కాల్స్ ఫర్ రిలవెంట్ రికార్డ్స్కి. అండ్ ఏఆర్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు అప్లికేషన్ని అలాంగ్ విత్ రికార్డ్స్కి. ఆఫ్టర్ హియరింగ్ ద అప్లికెంట్స్ ఆర్ హిజ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అండ్ ద కన్సర్న్డ్ ఆఫీస్ ఆర్ హిజ్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, ఏఆర్ వాళ్ళు ఆ ఆర్డర్ని అడ్మిట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేస్తున్నా అంటే వాళ్ళు అడ్మిట్ చేయరు. ఫస్ట్ ఏ కేసులో అంటే ఆల్రెడీ పెండింగ్ ఉన్న ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చేసిన ఆన్సర్ అట్లాంటప్పుడు, కానీ ఆర్ అప్లికేషన్ని రిజెక్ట్ చేసేయచ్చు. ఎప్పుడు అంటే రిజెక్షన్కి సంబంధించిన రీజన్ వాళ్ళకి చెప్పి అండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ ఇచ్చిన తర్వాత, లేదా అడ్మిట్ చేయొచ్చు. అడ్మిషన్ చేసిన అంటే దానికి ఎగ్జామిన్ చేసి క్వశ్చన్ ఫర్దర్ మెటీరియల్ ఏమైనా కావాలో చెక్ చేసుకొని సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రూలింగ్ ఇచ్చే ముందర ఖచ్చితంగా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అనేది ఇస్తుంది అప్లికెంట్కి, ఆఫీసర్కి, ఆథరైజ్ రిప్రజెంటేటివ్కి, కన్సర్న్ ఆఫీసర్కి, కన్సర్న్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్కి. ఒకవేళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయనుకోండి, ఏఆర్కి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే AARకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ కేస్ని, పాయింట్ టు పాయింట్ డిఫర్ చేసి హియరింగ్ చేస్తారు. అండ్ ప్రొనౌన్స్మెంట్ అనేది అడ్వాన్స్ రూలింగ్ అనేది ప్రొనౌన్స్ చేస్తుంది దాని యొక్క రూలింగ్ని ఇన్ రైటింగ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అప్లికేషన్కి. అండ్ ఆ కాపీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ అనేది సైన్ చేసి మెంబర్స్కి, సర్టిఫైడ్ మెంబర్స్కి, అప్లికెంట్కి మెంబర్స్ సైన్ చేసి సర్టిఫై చేసి మెంబర్స్కి, కన్సర్న్ ఆఫీసర్కి, జ్యుడిషియల్ ఆఫీసర్కి ఇచ్చేస్తారు. అండ్ 103(2) ప్రకారంగా CGST అనేది అడ్వాన్స్ రూలింగ్ అనేది బైండింగ్ అనేది అన్లెస్ లా, ఫ్యాక్ట్స్, సర్కమ్స్టెన్సెస్ సపోర్టింగ్ ద ఒరిజినల్ అడ్వాన్స్ రూలింగ్ చేంజ్ అయ్యేంత వరకు అది వాళ్ళు బైండింగ్ కావాల్సిందే. దేర్ఫోర్ వన్స్ రంజన్ అనేది తీసుకుందంటే అడ్వాన్స్ రూలింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎలిజిబుల్ మ్యాటర్కి, క్వశ్చన్కి, ఇట్ విల్ బి బైండింగ్. ఎంతవరకు బైండింగ్ అంటే టిల్ ద టైం ఆ లా చేంజ్ అయ్యేంత వరకు, ఆ ఫ్యాక్ట్ అనేది చేంజ్ అయ్యేంత వరకు, ఆ సర్కమ్స్టెన్సెస్ సపోర్టింగ్ సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అయ్యేంత వరకు, అంతవరకు వాళ్ళు బైండింగ్ కావాల్సిందే. నెక్స్ట్ 6th ఏం చెప్పినారు, వాళ్ళు అపీల్ చేసుకోవడానికి లేదన్నారు. అపీల్ చేసుకోవడానికి లేదంటే నో, ద ట్యాక్స్ అడ్వైజరీ వ్యూ అనేది నాట్ కరెక్ట్. ద కన్సర్న్ ఆఫీసర్ కానీ, జ్యుడిషియల్ కానీ, అప్లికెంట్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అగ్రి అయినా అంటే ఎనీ అడ్వాన్స్ రూలింగ్ మే అపీల్ టు బి అప్లేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. ఏఆర్ తప్పు చేస్తే వాళ్ళ మీద అగ్రి కూడా అయితే ఏఆర్ దగ్గర వెళ్ళిపోతాము. ఆ అప్పీల్ అనేది విత్ ఇన్ 30 days లోపల మనం అప్లై చేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే ఇంకొక 30 days ఎక్స్టెన్షబుల్ ఉంటుంది ఆన్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్. ఆఫ్టర్ హియరింగ్ ద పార్టీస్ అప్పీల్, ఏఆర్ వాళ్ళు ఉన్న ఆర్డర్ని కన్ఫర్మ్ అన్న చేస్తారు, ఆ ఉన్న ఆర్డర్ని మోడిఫికేషన్ అన్న చేస్తారు. రూలింగ్ అప్పీల్ అగైనెస్ట్ విత్ ఇన్ 90 days లోపల ఫ్రమ్ అప్పీల్ ఫైలింగ్ ఆఫ్ అండ్ అప్పీల్కి. ఒకవేళ మెంబర్స్కి ఎవరికి EER మెంబర్స్కి డిఫరెంట్ ఆఫ్ ఎనీ ఒపీనియన్స్ వస్తే ఇట్ షెల్ బి డీమ్డ్ దట్ నో అడ్వాన్స్ రూలింగ్ కెన్ బి ఇష్యూడ్ ఫర్ ద క్వశ్చన్ అండర్ అప్పీల్. ఇష్యూ చెయ్యరు అండర్ అప్పీల్లో. అండ్ ఒకవేళ మొత్తం కన్ఫర్మ్ చేసి మొత్తం ఓకే అన్న తర్వాత అప్పుడు EER వాళ్ళు సెండ్ చేస్తారు అప్లికెంట్కి, కన్సర్న్ ఆఫీసర్కి, జ్యుడిషియల్కి, అథారిటీ వాళ్ళకి. అండ్ 7th క్వశ్చన్ ఏం చెప్తారంటే, వాళ్ళు ఫర్దర్ అప్పీల్కి పోవాలనుకుంటున్నారు, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి పోవచ్చు అంటే నో, GST అనేది ప్రొవైడ్ చేయలేదు. అప్పీల్ అగైనెస్ట్ అడ్వాన్స్ రూలింగ్ ఆఫ్ EER ఇచ్చిన అంటే నో ఫర్దర్ అప్పీల్స్ షెల్ బైండ్ బై ద అప్లికెంట్ కానీ, కన్సర్న్ ఆఫీసర్ కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్ కానీ బైండ్ కావాల్సినది. బట్ రిట్ జ్యుడిషియల్ అనేది లై బిఫోర్ ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు దగ్గర లై అయి ఉంటుంది రిట్ జ్యుడిషియల్ అనేది. నెక్స్ట్ 8th ఏం చెప్తారంటే,
సంభవ్ వన్ ఫ్రెండ్ తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోవచ్చా అంటే యాజ్ పర్ సెక్షన్ 103 ప్రకారంగా సిజిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారంగా అడ్వాన్స్ రూలింగ్ అనేది ప్రొనౌన్స్ చేస్తే బై ఏఆర్ RAAR is binding only on the applicant who had thought it and on the concerned officer or the judicial officer in respect of the applicant. The advance ruling given in personam, అడ్వాన్స్ రూలింగ్ ఏదైతే ఇచ్చినామో అది పర్సనంకి, నాట్ ఇన్ రెమ్ అంటే అంత హోల్డ్ మొత్తం వరల్డ్ కాదు, ఓన్లీ పర్సన్కి మాత్రమే. సిమిలర్ కేసెస్ అప్లై చేయడానికి లేదు అని అర్థం. సో అడ్వాన్స్ రూలింగ్ అనేది నాట్ అప్లికబుల్ టు సిమిలర్లీ ప్లేస్డ్ అదర్ ట్యాక్సబుల్ పర్సన్స్, కానీ ఇన్ ద స్టేట్లో ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. సో సంభవ్ విల్ నాట్ ఏబుల్ టు అప్లై క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ దట్ విల్ డిసైడెడ్ ఇన్ ద అడ్వాన్స్ రూలింగ్ ఆఫ్ రంజన్. తీసుకునేది రంజన్కి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, రంజన్ వాళ్ళు అడ్వాన్స్ రూలింగ్ని నల్లిఫై చేయొచ్చా అంటే ఎస్, కొన్ని కేసెస్లో నల్లిఫై అయిపోతుంది. కొన్ని కేసెస్లో అడ్వాన్స్ రూలింగ్ అనేది వైడ్ అవి ఇష్యూ, అప్పుడు ఏఆర్ వాళ్ళు AR వాళ్ళు ఎప్పుడైతే ఫైన్ చేసి ఉంటారో అడ్వాన్స్ రూలింగ్ ఏదైతే అప్లికెంట్ అనేవాడు తీసుకునేది ఫ్రాడ్లెంట్గా తీసుకున్నాడు, ఆర్ అప్లికెంట్ వాడు సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్ చేసిన, ఆర్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసిన, ఫ్రాడ్గా తీసుకున్న, సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్ చేసిన, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ చేసిన, ఈ కేసెస్లో ఎట్లా తీసుకున్న అప్లికెంట్ అడ్వాన్స్ రూలింగ్ అనేది వైడ్ అప్ ఇష్యూ అయిపోతుంది. ఇన్ such a situation, all the provisions of the GST Acts shall apply to the applicant as if such advance ruling had never been made, but excluding the period when advance ruling was given and up to the period when the order declaring it to be void is issued. సో ఎక్స్క్లూడ్ చేసేస్తారు, మామూలుగా ఆల్ ప్రొవిజన్స్ అనేది అప్లై అనేది అడ్వాన్స్ రూలింగ్కి బి మేడ్, అండ్ ఆర్డర్ డిక్లేరింగ్ అడ్వాన్స్ రూలింగ్ అనేది టు బి వైడ్ కెన్ బి పాస్డ్ ఓన్లీ ఆఫ్టర్ హియరింగ్ ద అప్లికెంట్. సో అది వైడ్ చేయాలనుకున్నామని ఖచ్చితంగా అప్లికెంట్ వాళ్ళంతా పాస్ చేసుకొని చెక్ చేసుకొని ఇస్తారు.